బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. దీంతో ఇంధన ధరల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమీక్ష చేపట్టింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలక మంత్రుల సమావేశం జరిగింది. యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరా ధరల మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక చమురు కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని సమాచారం. రోజుకు సుమారు 1700 కోట్ల నష్టం వస్తోందని, గత వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల వరకు నష్టం నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడినట్టు తెలుస్తోంది. మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ముడి చమురుకు సంబంధించిన అంశాలపై కూడా దేశాలు వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. మనం చూసాం, గతంలో పెట్రోల్ డీజిల్ కోసం ట్యాంకులు అటు పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీశారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత, అంతకుముందు ఎలక్షన్స్ రిజల్ట్ రాకముందు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రోజుకు 700 కోట్ల నష్టం వాటిస్తుంది. ఈ 10 వారాల్లోనే దాదాపు 1,00,000 కోట్ల పైగా తీవ్ర నష్టం వాటింది. కాబట్టి దీనిపై అటు రాష్ట్ర పాటు కంపెనీలకు, మరోవైపు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం వాటింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ త్వరలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ముడి చమురుకు సంబంధించిన అంశాలపై ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించిన సమీక్షలో అనేక అంశాలపై కూడా పూర్తిగా చర్చించారు. దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ముడి చమురు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించిన అంశాలపైనే ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కాబట్టి ఆ సమీక్షలో కీలక అంశాలపై కూడా ప్రస్తావించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది రోజు 500 కోట్లకు తీవ్ర నష్టంలో ఉంది. దాదాపు ఇప్పటి వరకు 1,00,000 కోట్ల మేరకు నష్టంలో ఉంది. కాబట్టి ఆ ప్రభావం, ఆ భారం మొత్తం కూడా ప్రజల్లోకి వేయాలనే కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైనంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ సంబంధించిన అంశాలపై కూడా ఎక్కడ సమీక్ష నిర్వహించలేదు, ఎక్కడ కూడా దానిపై ప్రస్తావించలేదు. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, మంత్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని చెప్పినప్పుడు కూడా ఈ రోజు అంటే ఎలక్షన్ రిజల్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన కంపెనీలు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాయో అవి నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన భారం ఎక్కువగా పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇక గట్టెండ మేక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా ఒక అంటే చెప్పకనే ఒక సూచన మాత్రము ప్రజలకు ఇండికేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండికేషన్ చూసినట్లయితే రాబోయే 2-3 రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ ఆకాశాన్ని అందుకుంది, డీజిల్ కూడా రికార్డు స్థాయిలో ధరలున్న నేపథ్యంలో ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే సామాన్యుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీని ప్రభావం మరోవైపు కూరగాయల మీద, నిత్యావసర వస్తువుల మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, మిగతా వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెహికల్స్ ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య ప్రజలు ఇప్పటికే జీవన అందించిన సన్నకార కార్మికులు కావచ్చు, చిన్న రోజువారీ కూలీలు కూడా దీని ప్రభావం తీవ్రంగా వారి మీద భారం పడే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. నిత్యావసర వస్తువులు, సబ్బు పెట్టే దగ్గర నుంచి సబ్బు కావచ్చు, మరోవైపు ఇంట్లో వాడుతున్నటువంటి ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగే అవకాశం. కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే పెరిగితే మిగిలినటువంటి వస్తువుల మీద ప్రభావం పడే గ్యారంటీ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు మొత్తం కూడా అంటే పెట్రోల్ డీజిల్ మొత్తం కూడా
పెరగడం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే పూర్తిగా దాని ప్రభావం మిగిలినటువంటి వస్తువుల మీద కూడా అల్టిమేట్ గా పడే అవకాశం, దీంతో పాటు కూరగాయల మీద కూడా విపరీతమైనటువంటి ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. ఇంకా సామాన్యుడు మాత్రము బ్రతకలేనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. రాబోయే రోజుల్లో చాలా అధ్వానంగా తయారయ్యే అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో అటు కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిందన్న వైపు కేంద్ర ప్రభుత్వమే చెప్పకనే చెప్తుంది. కాబట్టి దీని నష్టాన్ని పూడ్చేందుకు అతి సామాన్య ప్రజల మీద వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిశ్చయం దృఢ సంకల్పం తీసుకున్నది కూడా సమాచారం. ఎందుకంటే ఈ భారం మొత్తం కూడా పూర్తిగా గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఈరోజు ఈ సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ దీనిపై రివ్యూ కూడా నిర్వహించింది, సమీక్ష నిర్వహించింది. ఎక్కడెక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు, ఎక్కడెక్కడ కంపెనీ నష్టాలను, ఎక్కడెక్కడ సంక్షోభం ఏర్పడింది, అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా దీన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఏ రకంగా దీన్ని ధరలు పెంచాలా, పెంచితే మరి ఏ రకంగా పెంచాలి, ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధర పెంచితే సామాన్యులకు ఏ రకంగా నష్టం వాటిల్తుందనే అంశాలపై కూడా ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూలో అనేక అంశాలపై కూడా చర్చించారు. మొత్తం మీద అటు కంపెనీలకు నష్టం వాటిల్లకుండా కంపెనీలను సేవ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తే ఆ భారం మొత్తం కూడా సామాన్యులపై వాహన ధరలపై వేసేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది కూడా సమాచారం తెలిసింది. సునీల్, గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు గత కొంతకాలంగా పెట్రోల్ డీజిల్ కోసం కూడా అటు పెట్రోల్ బంకుల వద్ద భారం తీసిన దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత బ్లాక్ లో అమ్ముకున్నారు, కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహించినటువంటి రివ్యూలో అనేక అంశాలపై కూడా చర్చించింది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కంపెనీలు ఏదైతే సరఫరా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఎక్కడైతే ఆర్మూర్ జలసంధి నుంచి ఉత్పత్తి చేస్తున్నాయో మన దేశం ఉత్పత్తి చేస్తున్నాం, అక్కడ నుంచి వివిధ కంపెనీలు మొత్తం కూడా ఈ యొక్క అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాం. ఆ కంపెనీ తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు రోజుకు 1700 కోట్లు, అంటే ఈ 3-4 వారాలనే దాదాపు 1,00,000 కోట్ల మీద నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని మొత్తం కూడా సామాన్య ప్రజల మీద వేయాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం కూడా తీసుకుంది. ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా కూరగాయల ధరలు పెరుగుతాయి. మరోవైపు ఇంట్లో వాడుకునేటువంటి చిన్న చిన్న వస్తువులకు సంబంధించిన ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇక సామాన్యులు రోజువారీ కూలీలు మాత్రము ఇంకా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఇంకా కష్టంగా కనబడుతుంది. కానీ మరి కేంద్ర ప్రభుత్వము సామాన్యుల మీద భారం వేస్తుంది తప్ప ఈ కంపెనీలకు నచ్చే ప్రయత్నం చేయడం లేదు. కంపెనీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ తో కేంద్రం మరి జోక్యం చేసుకోవాలనేది సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పెంచమని హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 5 రాష్ట్రాల ఎలక్షన్స్, కేరళ, తమిళనాడు, అస్సాం, బీహార్, పుదుచ్చేరి, ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరల మీద పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీలు నష్టపోతున్నాయని చెప్పడం, ఆ తర్వాత ఒక ఇండికేషన్ ఇవ్వడం ప్రజలకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనేటువంటి ఒక ఇండికేషన్ ఈ రోజు చెప్పడమే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో సామాన్యులకు తీవ్ర ప్రభావం పడే అవకాశం, దాని మీద తీవ్రంగా వారు ఆర్థికంలో కూడా తీవ్ర ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం కనపడుతుంది. రాబోయే ఈ 2-3 రోజుల్లోనే డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వము నిర్ణయం కూడా తీసుకున్నా కూడా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.